మహబూబాబాద్ జిల్లా సండ్రాలగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ బాబు తన ఇంటిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. అయితే 4 ఏళ్లు గడిచినా అద్దె డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే డబ్బులు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపాడు. తీసితలు పెడతామమ్మా ఉంటే మేము తినాం మాకు వద్దు వాళ్ళ గవర్నమెంట్ అందరికి మంచిగా ఉన్నాం మేము ఎవరికైనా ఇవ్వలే మీకు తెలుసు అందరికి తెలుసు మమ్మల్ని ఇట్లా రెచ్చగొట్టినందుకు చెప్పు जुड़े इधर गया वो भी तो నాకు ఇంటి కిరాయి ఇవ్వాలి, నాకు ఇంటి కిరాయి ఇస్తానే నేను తలుపు తీస్తా. 4 సంవత్సరాల కిరాయి ఎవడవుతాడు? 1 సంవత్సరం అంటే సరే పెద్ద మనిషి 1 సంవత్సరం ఇస్తారు లేని ఆపురి మీరు. ఉప సర్పంచ్ కాడికి ఎన్నిసార్లు పోయినా ఆయన ఎన్నిసార్లు దండం పెట్టినా మాకేమొద్దులేదు. మీ లాలింపులు బోలింపులు మాకు వద్దు కానీ ఇప్పటితో మీరు ఈ శని పోనీ మాయ కానీ మాకేమొద్దులేదు. మీ లాలింపులు బోలింపులు మాకు వద్దు కానీ ఇప్పటితో మీరు ఈ శని పోనీ మాయ కానీ మాకు అస్సలు వద్దు. అంతకైతే పైసలు 4 సంవత్సరాలు రావాలి. 4 సంవత్సరాల గవర్నమెంట్ ఏంటంటే దండం పెట్టనుకుంటా కానీ మా ఇల్లు చూసుకో. ఇది మా పద్ధతి. విన్నారా? ఇంకెవరో నన్ను ముద్రెత్తాలంటే ఈ పుట్ట ముద్రెత్తాను పోయి మీరు ఏమన్నా ఉంటే అంతే మాకు 10,000. నా ఇల్లు మీద రేకులు వద్దు. అంతకైతే పైసలు 4 సంవత్సరాలు రావాలి. 4 సంవత్సరాల గవర్నమెంట్ ఏంటంటే దండం పెట్టనుకుంటా కానీ మా ఇల్లు చూసుకో. నాకు ఇప్పుడు ఇస్తేనే జెండా వస్తారు, లేకపోతే దండం పెట్టి కల్పిస్తా. 4 సంవత్సరాల కిరాయి ఎవడవుతాడు? 1 సంవత్సరం అంటే సరే పెద్ద మనిషి 1 సంవత్సరం ఇస్తారు లేని ఆపురి మీరు. కిరాయి వస్తేనే నేను ఇక్కడ జెండా నమస్కారం చేస్తా, లేకపోతే చేయనియను. నా పేరు బామ్య, MD బామ్య. మా తండ్రి పేరు చాందిమియా, కంబాలపల్లి. ఇది నా బిడ్డకు కొనిచ్చిన ఇల్లు జాగా. నా బిడ్డ పెళ్లికి కొనిచ్చిన అల్లుడి కట్నం కింద కొనిచ్చి తర్వాతకు అప్పుడు పెంకటీలు ఉండే, ఆ పెంకటీలు ఇచ్చిన తర్వాతకు మళ్ళీ 2 రూములు పెట్టి టాప్ పోయించినాక వాళ్ళకి 2 పిల్లలు అయ్యారు. 2 పిల్లలు అయినాక వాళ్ళ అమ్మ చనిపోయింది. మా బిడ్డ చనిపోయినాక మా అల్లుడి తీసుకుపోయాడు. నేను మా ఆమె 2 కష్టపడి వాళ్ళకి చేస్తాను. ఏదో వాళ్ళకు ఉపాధికి వస్తాయని ఈ ఇల్లు కిరాయికి ఇచ్చిన. ఆఫీసుకు కావాలంటే బోర్డు ఆఫీసుకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన. గ్రామ పంచాయతీకి ఇచ్చినాక వీళ్ళు ఇంత మాత్రం ఏది పట్టించుకుంటలేరు. నా ఇల్లు అంతా ఖరాబ్ అయింది. నాకు 4 సంవత్సరాల పైసలు రావాలి. 4 సంవత్సరాల పైసలు ఇచ్చి దయచేసి వెళ్ళిపోమని తాళం వేస్తానండి. ఇది చేయనండి, నేను ఎంతకైనా చేయను. మీ తాళం